వాక్య భాగం లూకా సువార్త 12వ అధ్యాయము 22 నుంచి 34 వరకు ఉన్నటువంటి వాక్య భాగం. ప్రసంగాంశము చింతింపకుడి కానీ ఆయన రాజ్యమును వెదకుడి. మనలో చాలా మంది డబ్బుల గురించి చింతిస్తూ ఉంటాం కదా. లేనివాడు చింతిస్తుంటాడు ఏమని, ఎట్లా సంపాదించాలా అని. ఉన్నవాడు కూడా చింతిస్తుంటాడు ఏమని, నాకున్నది నిజంగా అసలు సరిపోతుందో ఏమో, ఇంకా ఎక్కువగా ఎట్లా సంపాదించాలి, ఉన్నదాన్ని ఎట్లా కాపాడుకోవాలి. కాబట్టి ధనాన్ని గురించిన చింత దాదాపుగా అందరికీ ఉండే అవకాశం ఉంటుంది. కానీ యేసుక్రీస్తు తన శిష్యులతో ఏమని చెప్తున్నాడు ఈ మాటల్లో, ప్రారంభ మాటల్లోని చింతింపకుడి అని చెప్తున్నాడు కదా. పోయిన వారమే మనము మూర్ఖుడైన లేదా వెర్రివాడైన ధనవంతుడి గురించి మనం ధ్యానించాం. లోభము ఎంత ప్రమాదకరమైందో దానివల్ల ఉండే ప్రమాదాలు ఏంటో మనం ధ్యానించాం. అలాగే కేవలం ఈ లోకంలో మాత్రమే ధనం సంపాదించుకొని పరలోకంలో దేవుని విషయములలో ధనవంతుడు అవ్వని వాడు ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఇవన్నీ విన్నారు కదా శిష్యులు. ఇప్పుడు శిష్యులు ఇవన్నీ విన్న తర్వాత ఇప్పుడు వాళ్ళ గురించి కూడా వాళ్ళు ఆలోచించుకుంటూ ఉండొచ్చు. అందుకే యేసు ఏం చెప్పాలని చూస్తున్నాడంటే, ఒక వ్యక్తి చింతిస్తున్నాడు అంటే దేని గురించి అయినా, ఒక వ్యక్తి దేని గురించి అయినా చింతిస్తున్నాడు అని అంటే అతను దేవుని సంరక్షణ యందు పోషణ యందు నమ్మకం ఉంచట్లేదు అని అర్థం. అలాగే ఈ లోకంలో మాత్రమే ధనం సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అంటే అతను దేవుని రాజ్యాన్ని వెతికేవాడు కాడు అని అర్థం. ఈ రెండు విషయాలని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ఈ లోకంలో ఒక నానుడి అనాలి, ఒక సేయింగ్ ఉందన్నమాట. అది నేను మన తెలుగు సినిమా పాటల్లో కూడా ఆ ఫ్రేజ్ వాడడం నేను ఇదివరకు వినున్నాను. డోంట్ వరీ బీ హ్యాపీ అని. డోంట్ వరీ, చింతించొద్దు, బీ హ్యాపీ. కానీ క్రైస్తవులు ఏమని పాడాలి వాస్తవానికి? డోంట్ వరీ, ట్రస్ట్ గాడ్ అని పాడాలి యాక్చువల్గా కదా. యేసు ప్రభు చెప్తున్న మొదటి విషయము చింతింపకుడి, దేవుని సంరక్షణ యందు విశ్వాసం ఉంచండి అని 22 నుండి 28 వరకు ఉన్న వచనాల్లో మనము చూడబోతున్నాం. అయితే 22వ వచనం ఒకసారి చూడండి. అందరూ ఆయన తన శిష్యులతో ఇట్లనను, ఏమన్నాడు? ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి అని అంటున్నాడు. ఈ వచనంలో చింతించొద్దు అని అంటున్నారు కదా, చింతవద్దు. చాలాసార్లు కన్ఫ్యూజ్ అయిపోతుంటాం మనం. దేనికి ఏదైనా ఒక విషయం గురించి శ్రద్ధ కలిగి బుద్ధిపూర్వకంగా మనసు పెట్టి ఆలోచించడానికి చింతించడానికి మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. ఆలోచించడమే చింతించడం కాదు. అర్థమైంది కదా. అసలు దేని గురించి అయినా ఆలోచించడమే చింతించడం కాదు. దేని గురించి ఆలోచించకుండా సోమరిపోతులాగా అస్తమానం ఆ దేవుడు చూసుకుంటాడులే అని చెప్పే వాళ్ళని దేవుడు ఏమాత్రము అభినందించడు కదా. సో ఈ రెండు విషయాల్ని మనం కొంచెం జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా మాట్లాడుకోవాలి ప్రతిసారి మాట్లాడుకునేటప్పుడు కూడా. ఇప్పుడు మానవ బాధ్యతగా మనం చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి కదా. బాధ్యతగా మనం చేయాల్సిన పని మనం చేయాలి కదా. సో దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. కొన్ని సందర్భాల్లో మాట్లాడుకున్నప్పుడు మధ్యలో కొంతమంది ఏమంటారు, ఎందుకు ఎక్కువ చింతవద్దు, దేవుడు చూసుకుంటాడులే. అక్కడ మనం ఏం చేస్తున్నాం? కలిసి ఆలోచన చేస్తూ ఉన్నాం. మన బాధ్యతగా దేవుడు మనల్ని చేయమని చెప్పిన పని శ్రద్ధగా కష్టపడి ప్లాన్డ్గా ఎలా చేయాలని ఆలోచన చేస్తున్నాం కలిసి కదా. అక్కడ మధ్యలో దేవుడు చూసుకుంటాడు అంటే మనం ఏం చేయక్కర్లేదా? సో ఈ రెండు విషయాల్ని దేవుడు చూసుకుంటాడు ఖచ్చితంగా. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అప్పుడు ఎలా చెప్పాలి దాన్ని? సరే, మనం ఏదైతే అనుకున్నామో, ఏదైతే ఆలోచన చేస్తున్నామో అది ప్రార్థనాపూర్వకంగా దేవుని పైన ఆధారపడుతూ దేవుని సహాయం కోరుతూ ముందుకు వెళ్ళడం దేవుడు సహాయం చేస్తాడు ఖచ్చితంగా. సో రెండు బ్యాలెన్స్డ్గా మనం మాట్లాడుకోవడం నేర్చుకోవాలి. లేకపోతే ఏదో ఒక దాన్ని మనం ఏం చేస్తున్నట్టు కొట్టిపారేస్తున్నట్లు అయిపోతుంది అనమాట. మీకు అర్థమైంది కదా. సో చింతించడం, పక్షుల గురించి చెప్పబడింది కదా, వాటిని పోషించేది దేవుడే అని. అంత మాత్రం నీకు అవి ఆహారం కోసం ఏమాత్రం కష్టపడకుండా వాటి గూళ్ళలో చిన్న పక్షి పిల్లల్లాగానే అవి కూడా గూళ్ళలో కూర్చొని నోరు తెరుచుకొని ఉంటే దేవుడు డైరెక్ట్గా ఆహారం తెచ్చి వాటి నోట్లు వేస్తాడా? అలా చేయడు కదా. సో అవి ఏం చేయాలి? కష్టపడాలి, తిరగాలి, వెతకాలి, సంపాదించాలి. అయినా పోషించేవాడు యెహోవాయే. కాబట్టి ఇక్కడ చింత అని యేసు అంటున్నప్పుడు ఇది ఎలాంటిదంటే, ఇక అసలు మనం వేరే ఆలోచన ఏమి చేయకుండా
అస్తమానం మన తలంపులు, మన ఆలోచనలన్నీ ఇంకా ఆ విషయాల గురించే నిండిపోయి పదే పదే దాని గురించి ఆలోచిస్తూ కంప్లీట్గా డిస్ట్రాక్ట్ అయిపోతూ వేరే పనులేవి చేయని పని, ఆందోళన, ఫియర్, భయం, ఏమవుతుందో, అదెట్లనో ఇదెట్లనో, దాన్ని వరి, యాంగ్జైటీ, చింత, విచారము అని అంటాం అన్నమాట. అటువంటి చింత గురించి యేసుప్రభువు వారు మాట్లాడుతున్నారు. ఇక్కడ చెప్పిన ఇదే భావంలో ఇదే పదము మార్తా గురించి కూడా అంటారు కదా. మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే అని లూకాసు వార్త 10:41 చెప్తారు. మార్తా మార్తా యు ఆర్ వరీడ్ అండ్ బాదర్డ్ అబౌట్ సో మెనీ థింగ్స్. అన్ని ఏమైపోయినాయి, నీ మైండ్ని చెయ్యాల్సిన పనులు చేయనివ్వకుండా జస్ట్ వరి అయ్యేలాగా చేస్తున్నాయి అన్నమాట. చింత, ఆందోళన, అదేలాగా ఇదేలాగా. సో ఈ వాక్య భాగంలో మనము ఎందుకు చింతించకూడదు యేసుప్రభువు వారు చెప్తూ ఉన్నారు. అందులో మొదటిది మనం చూస్తున్నాము, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి. 22-23 వచనాలు ఇంకొకసారి చదువుకుందాం. 22-23. అందరూ ఆయన తన శిష్యులతో ఇట్లను, ఈ హేతువు చేత ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చియనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చియనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఏవి గొప్పవంట? అనుకున్నా మీరు మొత్తం రిపీట్ చేస్తారు. ఏవి గొప్పవి? ప్రాణము, దేహము. ఈ మాటల్ని కొంచెం మనసులో పెట్టుకొని నేను వాడుక భాష అనువాదం చదువుతున్నాను. ఒకసారి దానికి దీనికి ఉన్న వ్యత్యాసం మీరు గమనించడానికి ప్రయత్నించండి. ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు, అందుచేత నేను మీతో చెప్పేది ఏమంటే, ఏం తింటాం అంటూ మీ బ్రతుకును గురించి బెంగపెట్టుకోకండి, మాకు బట్టలు ఎట్లా అనుకుంటూ శరీరాన్ని గురించి బెంగపెట్టుకోకండి. తిండి కంటే జీవితం ప్రధానం, బట్టల కంటే శరీరం ముఖ్యం. తర్జుమాలో, ఈ తర్జుమాలో మీకు బాగా అనిపించిన పదాలు ఏమన్నా ఉన్నాయా? జీవితం, బ్రతుకు, జీవితం. ఇంగ్లీష్లో కూడా దాన్ని లైఫ్ అని ట్రాన్స్లేట్ చేశారు, కానీ తెలుగులో, మన తెలుగు బైబిల్లో ప్రాణం అని ఉంది. ఇట్ ఈస్ యాక్చువల్లీ అబౌట్ లైఫ్, జీవితం, మన బ్రతుకు. ఆ రెండిటి గురించి మనం వరి అవ్వక్కర్లేదంట. నేను కంప్లీట్ చేస్తాను. జీవితం, దేహం లేదా శరీరం, ఈ రెండిటి గురించి మనం వరి అవ్వక్కర్లేదు. అయితే ఏం వరి అవ్వక్కర్లేదు అని స్పెసిఫిక్గా కొన్ని విషయాలు చెప్పారు. జీవితం గురించి ఏం వరి అవ్వక్కర్లేదంట, మనం ఏం తింటామో, ఎట్లా బ్రతుకుతామో అని వరి అవ్వద్దు. అలాగే దేహం గురించి ఏం వరి అవ్వద్దు, ఎట్లాంటి బట్టలు కట్టుకుంటామో అనే విషయాల గురించి వరి అవ్వద్దు అని చెప్తున్నారు. కానీ ఈ 12వ అధ్యాయం కాంటెక్స్ట్ అంతా మనం చూస్తే అసలు వరి అవ్వాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది. దేని గురించి చింతించకూడదో చెప్తున్నాడు, కానీ అసలు నిజంగా మనం చింతించాల్సి వస్తే ఒక విషయం గురించి చింతించాలి. అది మన జీవితం అంతట్లోనూ అత్యంత ప్రాముఖ్యమైంది. ఏంటది? దేవునితో మనము సరి అయిన సంబంధము కలిగి ఉన్నామా లేదా అనేది. దేవునితో మనము సరి అయిన సంబంధము కలిగి ఉన్నామా, ఆయనతో సమాధానకరమైన స్థితిలోనే మనం ఉన్నామా అనేది మన జీవితం అంతట్లోకెల్లా అత్యంత ప్రాముఖ్యమైన సంగతి. సో ఒకవేళ చింతించాలని అనుకుంటే మనం దేని గురించి చింతించాలంటే దాని గురించి చింతించాలి. అంతేగాని ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎట్లా బ్రతుకుతామో, ఏం తింటామో, ఏం బట్టలు కట్టుకుంటామో, ఎట్లానో ఏంటో అని వీటన్నిటి గురించి చింతించొద్దు అని చెప్తూ ఉన్నారు. ఒకవేళ మనం దేవునితో సరైన సంబంధం కలిగి ఉన్నాం అనుకోండి, అప్పుడు ఆ ధనవంతుడితో అన్నట్టు, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను దేవుడు అన్నా సరే, నేను సిద్ధమే ప్రభువా అని చెప్పి చక్కగా మనం, ఒకవేళ దేవుడు మన ప్రాణం తీసేసుకున్నా మనం ఆయనతో పాటు నిత్యత్వంలో ఉంటామన్న నిశ్చయత కలిగి మనము ఉండవచ్చును. అలా లేకుండా బాగా పోషించబడి మంచి వస్త్రాలతో అలంకరించబడిన దేహం మాత్రం కలిగి ఉన్నప్పటికీ నీవు దేవునికి దూరస్తుడుగా ఉంటే అప్పుడు జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది నువ్వు పోగొట్టుకున్నట్టే, నష్టపోయినట్టే. కాబట్టి చింతించాలంటే దాని గురించి చింతించాలి, కానీ ఈ లోక సంబంధమైన వాటి గురించి చింత వద్దు అని యేసుప్రభువు వారు చెప్తూ ఉన్నారు. ఇది కొంచెం మీకు డిఫరెంట్గా అనిపించవచ్చు, కానీ ఆలోచించండి. ఒక భక్తుడు ఇలా అన్నాడు, ఎవరైనా నేను ఆకలితో చనిపోయేలా ఉన్నాను ఇంకొద్దిసేపట్లో అని అంటే యేసుప్రభువు వారు అంటారంట, మరి ఇంతకీ నీ ఆత్మ నిత్యత్వంలో ఎక్కడుండబోతుంది అని అడుగుతారంట. అలాగే ఎవరైనా
సరే, నా వస్త్రాలు లేక గడ్డ కట్టుకుపోయేలా ఉన్నాను నేను అని అంటే యేసుప్రభువారు అంటారంట, నువ్వు ఒకవేళ దేవునితో సరైన సంబంధంలోనికి రాకపోతే త్వరలోనే నువ్వు అత్యంత వేడిగా ఉండే చోటుకు వెళ్ళబోతున్నావు అని అంటారు. అంటే ఆయన కనికరించడానికి కాదు, యాక్చువల్గా వస్త్రాలు ఆహారం కంటే కూడా చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే నువ్వు దేవునితో నిజమైన సంబంధంలోనికి రావడం. కాబట్టి వాటి గురించి చింతించొద్దు, జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన నీ నిత్యత్వ గమ్యం గురించి చింతించు. రెండవది, కాకులను పోషించేవాడు తన కుమారులను కుమార్తెలను పోషించడా. 24వ వచనం, కాకుల సంగతి విచారించి చూడడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుతున్నాడు, మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. కొత్త నిబంధనలో కాకుల గురించిన ప్రస్తావన బహుశా ఇది ఒకటే అనుకుంటా. పాత నిబంధనలో మనము చూసినా సరే యూదులు కూడా వాళ్ళకి ఇది హేయమైంది, అపవిత్రమైంది కాకి. అవి మనుషుల్లాగా విత్తవు కోయవు. అబ్బా బాలే ఉన్నాయి ఈ మాటలు. మనం కూడా ఏం పని చేయక్కర్లేదు ఇంకా. ఎందుకు? అవి ఏం చేయకుండా దేవుడు పోషిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఏం చేయక్కర్లేదు, దేవుడే మనల్ని పోషిస్తాడు. ఎంత బాగున్నాయి కదా ఈ మాటలు అసలు. అదేనా వాటి భావము? అసలు కాదు. ఇంకొకటి, ఇంకో కోణంలో నుంచి మీరు ఆలోచించండి నాతో పాటు. వాటికి గరిసె లేదు కొట్టు లేదు అని అంటున్నాడు కదా, ఇది లాస్ట్ టైం మనం చదివిన ప్యాసేజ్కి ఏమైనా కనెక్ట్ అవుతుందా? ఆ వెర్రివాడైన ధనవంతుడు ఏం చేశాడు? చిన్న చిన్న కొట్లుంటే అవన్నీ విప్పి పెద్ద పెద్దవి కట్టించుకొని తనకున్నదంతా దాంట్లో నిల్వ చేసుకుని ఏమన్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని అనుకుంటున్నాడు కదా ఆ వెర్రివాడైన ధనవంతుడు. సో కనెక్షన్ ఏంటి ఆలోచించండి ఒకసారి. మునుపటి ఆ మూర్ఖుడైన వెర్రివాడైన ధనవంతుడితో పోల్చి బహుశా ఈ మాటలు చెప్తుండొచ్చు యేసుప్రభు వారు. అతను అన్ని సంపాదించుకున్నాడు, కూర్చుకున్నాడు, భవిష్యత్తు గురించి ఎంతో ఆందోళన ఉంది అతనికి. కానీ అటువంటి చింత ఆందోళన ఏమాత్రం లేని కాకులు మాత్రం తాము చేయాల్సిన పని తాము చేస్తూ ఉన్నాయి, దేవుడు చక్కగా వాటిని పోషిస్తూ ఉన్నాడు. కాకులు ఏం చేయకుండానే ఆహారం వచ్చేస్తుందా? వెళ్ళాలి, వెతకాలి, సంపాదించాలి కదా. అంటే అవి చేయాల్సిన పనులు అవి చేస్తున్నాయి, వాటిని ఎవరు పోషిస్తున్నారు? దేవుడు చక్కగా పోషిస్తున్నాడు. ఇన్ కాంట్రాస్ట్ ఆ ధనవంతుడు ఏం చేస్తున్నాడు? ఇంకా రేపెట్లా, ఇంకా ఎక్కువ ఎట్లా నేను సంపాదించాలి, ఇంకా ఎట్లా నేను స్టోర్ చేయాలి, కూడబెట్టుకోవాలి అన్న దానిపైనే అతని ధ్యాస అంతా, దృష్టి అంతా ఉందన్నమాట. అంటే ఈ లోక సంబంధమైన వాటిపైననే ఉంది కానీ అతని ధైర్యం అంతా అతని సంపాదన బట్టే, ధనాన్ని బట్టే కానీ దేవుణ్ణి బట్టి కాదు. అతను నిజంగా ఎవరి వల్ల పోషించబడుతున్నాడు అంటే దేవుని వల్ల అనే ఆలోచన ఆ వెరివానికి లేదు. సో మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు అన్న మాటలో భావం ఏంటి? దేవుడు మిమ్మల్ని పోషించేవాడు, సంరక్షించేవాడు అని. కాబట్టి మన దృష్టి అంతా ఎవరిపైన పెట్టాలి? దేవుని పైన పెట్టాలి. మనం చేయాల్సిన పని మనం చేయాలి, కానీ మనల్ని పోషించేవాడు మాత్రము యెహోవాయే గనక ఆయన యందే మనము విశ్వాసం ఉంచాలి. దేవుడు మనల్ని తప్పక పోషిస్తాడు అని అర్థం చేసుకోవాలి, విశ్వసించాలి. దేవుని సృష్టిలో మనిషి ఎంతో ప్రత్యేకమైన వాడు కదా. 6 దినాల పాటు దేవుడు సృష్టి అంతటినీ చేసి చివర్లో 6వ దినాన మొత్తం అంతా చేసిన తర్వాత అప్పుడు మనిషిని చేసి ఆయన ఆ ఏదైనా తోటలో పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. దీన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తారంటే పండితులు, మ్యాన్ ఈస్ ద అపెక్స్ ఆఫ్ క్రియేషన్. అంటే మనిషి చాలా ప్రత్యేకంగా దేవుని చేత సృష్టించబడిన వాడు. ఇంకా చెప్పాలంటే తన పోలికలో తన స్వరూపంలో చేయబడింది ఇంకేది లేదు మనిషి తప్ప. అంటే మనిషి దేవుడు చాలా ప్రత్యేకమైన వాడికి చేశాడు. ఇంకొక మాట చెప్పాలంటే అసలు ఈ మిగిలిన సృష్టి అంతటిని దేవుడు ఎవరికి అనుకూలంగా ఉండడం కోసం, ఎవరి కోసం తయారు చేసినాడు? మనిషికి సౌకర్యంగా అనుకూలంగా ఉండే విధంగానే చేసి దేవుడు మనిషిని సృష్టించినట్టుగా చూస్తున్నాం. సో దేవునికి ఒక ప్రత్యేకమైన ఆలోచన, ఉద్దేశం ఉన్నప్పుడు ఆ పిచ్చుకలు పక్షుల గురించే దేవుడు అంత శ్రద్ధ వహించి వాటిని పోషిస్తున్నప్పుడు దేవుడు నిన్ను పోషించడా? కాబట్టి నువ్వు చింతించడం మాని ఏం చేయాలి? దేవుని యందు విశ్వసించాలి, ఆయనను నమ్మాలి. తన బిడ్డలను అనగా నిన్ను నన్ను ఆయన తప్పక పోషించి సంరక్షించేవాడు కనుక మనం చింతించాల్సిన అవసరము లేదు. మూడవది, చింతించడం వల్ల ఏ ప్రయోజనము ఉండదు. 25, 26 వచనాలు ఒకసారి చూడండి. మరియు మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తును 3.5 చేసుకోనగలడు?
కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా? చిన్న చిన్నవే మీరు ఏం చేయలేకపోయినప్పుడు ఇక మిగిలిన వాటి గురించి ఎందుకు అనవసరంగా మీరు చింతించడం? ఈ 25వ వచనానికి ఇంటర్ప్రిటేషన్ చాలా రకాలుగా ఉంది. దాన్ని మూరెడు అంటే తెలుసు కదా, 18 ఇంచెస్ దగ్గర. ఎవరు చింతించడం వల్ల అంత ఎత్తు ఎవరు పెరగలేరు ఎట్లాగో కదా. యాక్చువల్లీ దాన్ని రాసిన విధానము, అక్కడ వాడిన పదాలన్నిటి భావము దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే కనుక ఇలా అర్థం చేసుకోవచ్చు అని చెప్పిన భావాన్ని ఇంగ్లీష్లో అలాగే ట్రాన్స్లేట్ చేస్తారు. ఇంగ్లీష్లో ఏముంది తెలుసా వచనానికి? అండ్ విచ్ ఆఫ్ యూ బై వరీయింగ్ కెన్ యాడ్ a single hour to his life span. తన జీవితానికి ఎవడైనా చింతించడం ద్వారా 1 గంట దాన్ని పొడిగించుకోగలడా అనేది యాక్చువల్గా అక్కడ సెన్స్ అని చెప్పి చెప్తున్నారు. ఇక దాని బ్యాక్గ్రౌండ్ లో ఉన్న స్టడీ అంతా మనం ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేయడానికి లేదు. నేను చాలా చదివాను, కానీ అదంతా చెప్తే చాలాసేపు పడుతుంది. మళ్ళీ జీవితంలో నువ్వు చింతించకపోయినా ఏమన్నా మారుతుందా? ఏమీ మారదు. నువ్వు చింతిస్తూ కూర్చున్నంత మాత్రాన ఏమీ మారవు. పైపెచ్చు నువ్వు ఎక్కువగా చింతించడం వల్ల నీ ఆరోగ్యం కూడా పాడైపోతుంది. ఈ మధ్య ఇంకా ఏం చెప్తున్నా, ఎక్కువ ఆందోళన చెంది చింతించే వాళ్ళు, స్ట్రెస్కి గురే వాళ్ళు అల్సర్స్ కూడా వస్తున్నాయంట. దానికి దీనికి ఏంటి సంబంధం అనేది ఇంకా మనం సైన్స్ చదువుకోవాలి. కానీ అట్లా మన ఆరోగ్యం పాడు చేసుకోవడం తప్ప మనకి ఏమైనా ప్రయోజనం ఉంటుందా ఊరికే కూర్చొని చింతించడం వల్ల? ఏ వ్యక్తి చింతించడం ద్వారా తాను బ్రతికే కాలానికి 1 గంట అయినా పొడిగించుకోలేడు. ఎవరో గురించి ఎందుకు, ఆ వెర్రివాడైన ధనవంతుడి గురించి ఆలోచించండి. వెర్రివాడ ఈ రోజు రాత్రి నీ ప్రాణం అడుగుతున్నానంటే వాడు సంపాదించినంత కనీసం 1 గంట పొడిగించుకోవడానికి ఉపయోగపడ్డాయా? ఒక ఎస్టిమేషన్ ప్రకారము మనం చింతించే వాటిలో 40% అంట అసలు ఎప్పటికీ నెరవేరనివి, జరగనివి, అసాధ్యమైనవంట. ఒక ఎస్టిమేషన్ 40% అసలు ఎప్పటికీ జరగవు, నెరవేరవు, అసాధ్యం అంట అవి. కానీ మనం చింతిస్తుంటాం వాటి గురించి. ఇంకో 30% అంట అవి గతానికి సంబంధించినవంట, అవి ఎటు మారవు, అవి ఆల్రెడీ అయిపోయినాయి. కానీ మనం తలుచుకొని వాటిని గుర్తు తెచ్చుకొని మరీ కూర్చొని పని కట్టుకొని చింతిస్తూ ఉంటాం అనమాట. అయ్యో ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయింది అని. ఇంకో 10%, 12% చాలా చిన్న చిన్న విషయాల గురించి, ఆరోగ్యం గురించి, ఇంకా చాలా చిన్న వాటి గురించి ఆలోచిస్తుంటే 8% మాత్రమే నిజంగా పనికొచ్చే వాటి గురించి చింతిస్తామంట. నిజంగా మనం ఏదైనా చేసి పరిస్థితులను మార్చగలం అనుకున్నప్పుడు వాటి గురించి ఆలోచించాలి. తప్పకుండా వెంటనే యాక్షన్లోకి వెళ్ళిపోవాలి. కూర్చొని చింతించేదేం లేదు. ఇంకా మనం ఏమైనా మార్చగలుగుతాం అనుకున్నప్పుడు, ఏమీ మార్చలేము మనం అనుకున్నప్పుడు ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి, చింతించకూడదు. కానీ రెండిట్లోనూ, ఈ 2 కేసెస్లోనూ ఒక భక్తుడు అంటాడు, ప్రాబ్లమ్స్ని, ఫ్యాక్ట్స్ని సపరేట్గా చూడడం నేర్చుకోండి అని చెప్తాడు. ప్రాబ్లం ఉంది, ఏం చేయాలి? ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలో ఆలోచించుకోవాలి. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. యాక్షన్లోకి వెళ్ళిపోతూనే ఉండాలి. అందులో కూడా దేవుని పైన ఆధారపడుతూ ప్రార్థనా పూర్వకంగా ఆయన సహాయం తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటాడు. యాక్షన్లోకి వెళ్ళిపోయి చేసేసుకుంటూ ఉంటాం, ఇంకా వర్కౌట్ చేస్తుంటాం. కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఇక మనం ఏం చేయలేము, ఇక వాటిలో మనం మార్చలేము వాటిని. అప్పుడు ఏం చేయాలి? మొత్తం అంతా తీసుకెళ్లి దేవుని దగ్గర పెట్టేసి దేవుని పైన ఆధారపడి నువ్వు చూసుకో ప్రభా అని మనం చింతించకుండా మనము ముందుకు వెళ్ళిపోవడం. సో దేంట్లోనూ, ఈ 2 కేసెస్లోనూ మనం చింతించాల్సిన అవసరం లేదు. అల్టిమేట్గా మనం ఎవరిపైన ఆధారపడాలి? దేవుని పైనే ఆధారపడే వారంగా, ఆయన యందే విశ్వాసం ఉంచే వారంగా మనము ఉండాలి. అంతేగాని ఆందోళన చెందిన చింతించడం మాత్రం మనం అసలు చేయకూడదు. సో దేవుని యందు విశ్వాసం ఉంచడం మాత్రమే మనకు ప్రయోజనకరం. మన ఆత్మీయ ఆరోగ్యము, శరీర ఆరోగ్యం అన్నీ బాగుంటాయి కదా. దేవుని పైన విశ్వాసం ఉంచుతూ ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్తాయి. చింతిస్తే 2 పాడైపోతాయి. డి, పువ్వులను, అడవి గడ్డిని అలంకరించిన వాడు నీకు వస్త్రములను ఇయ్యడా? 26వ వచనంలోనే స్టార్ట్ అవుతుంది పూల గురించి కదా. పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించడవి, కష్టపడవు, వడుకవు, అయినను తమ సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వల్ల నేను అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడి రాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి ఎంత నిశ్చయముగా వస్త్రములు ఇచ్చును. నిజంగా పువ్వులు ఎంత అందంగా ఉంటాయో కదా. పూలు, మన చుట్టూ ఉండే పూలన్నీ మనం చూసి చాలా అప్రిషియేట్ చేస్తుంటాం చాలా వరకు. అయినా ఏదైనా గార్డెన్లో ఇంకా కొత్త పువ్వు కనిపిస్తే ఇంకా ఎక్కువగా దాన్ని అప్రిషియేట్ చేస్తాం. అబ్బా ఎంత బాగుంది,
మీ జీవిత కాలానికి సరిపడినంత అప్రిషియేషన్ అయిపోయింది. ఏ పువ్వును చూసి ఇంక నేను అప్రిషియేట్ చేసే పరిస్థితి లేదని ఎవరైనా అనగలరా? ఎప్పటికీ అనలేం కదా, ఎప్పటికీ అనలేం. అయితే వాటిని ఎంత అద్భుతంగా దేవుడు డిజైన్ చేశాడంటే, తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలె అలంకరింపబడలేదంట. అలాంటి పువ్వులనే దేవుడు అంత చక్కగా అలంకరిస్తే, నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గట్టిని దేవుడు ఇలాగ అలంకరించినలా మనకు కావలసిన వస్త్రాలు ఆయన సమకూర్చరా? మనకు కావలసిన వాటిని అన్నింటినీ ఆయన అనుగ్రహించరా, దయచేయడా? యేసు శిష్యులను ఖండిస్తున్నాడు ఒక మాటతోటి. ఏమని ఖండిస్తున్నాడు చూసి చెప్పండి. 27-28 వచనాల్లో ఒక మాట వాడుతున్నాడు అక్కడ, అల్ప విశ్వాసుల. ఇది సమస్య. ఇప్పుడు చూడండి, మొత్తం ఆ ఫస్ట్ మనం నేర్చుకునే ఫస్ట్ పాయింట్ లో మేజర్ గా చింతింపకుడి అల్ప విశ్వాసులారా, ఈ రెండు కనెక్ట్ అవ్వాలి మనకి. సో ఎందుకు చింతిస్తున్నావు అని అంటే, నీకు విశ్వాసం లేదు కాబట్టి తగినంత. ఎవరైనా ఎంత ఎక్కువ చింతిస్తుంటే వారికి అంత తక్కువ విశ్వాసం ఉన్నట్లు. ఎవరైనా చింతిస్తున్నారు అనంటే వారు దేవుని సంరక్షణను, పోషణను అనుమానిస్తున్నట్లు. యేసుప్రభువు ఈ మాటలన్నీ విశ్వాసం ఉద్దేశించి చెప్తున్నాడు. మనకు తెలుసు కదా, పోయిన వారమే మనం చూసాం. అంటే విశ్వాసులు ఒక విచిత్రమైన విషయం ఏంటి చూడండి ఒకసారి, చాలా చిత్రంగా ఉండే విషయం. మన నిత్యత్వ గమ్యం విషయంలో, అంటే మనం నిత్యత్వంలో ఎక్కడ ఉండబోతున్నాం అనే విషయంలో, మన పాప శిక్షను, దోష శిక్షను యేసుప్రభువు శిలువపైన భరించి మనల్ని విమోచించాడు అని ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షించబడినటువంటి మనం, అంత పెద్ద విషయం కదా నిత్యత్వం అనేది. అంత పెద్ద విషయంలో మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం చిన్న చిన్న విషయాల్లో మాత్రం ఆయన పైన నమ్మకం ఉంచడంలో విఫలమవుతూ ఉంటాం. చాలా విచిత్రం కదా. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి చాలా డిస్ట్రాక్షన్స్, మన మైండ్ అంతా అటుపోతుంటది, ఇటుపోతుంటది, ఏవేవో చింతల చేత నింపబడి మనం ఎటో కొట్టుకుని పోతుంటాం. అందుకని అంత పెద్దది విషయం, మన నిత్యత్వం విషయంలోనే ఆయనను నమ్ముకున్నాం మనము. కానీ చిన్న చిన్న విషయాల్లో మాత్రం ఆయన నమ్ముకోవడం, ఆయన పైన ఆధారపడము చేయలేకపోతుంటాం, విఫలమవుతుంటాం చాలాసార్లు. అందుకే అల్ప విశ్వాసులారా. కాబట్టి ఒక వచనం, పౌలు చెప్పిన ఒక మాట మనం అందరము జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎప్పటికీ మనసులో పెట్టుకోవాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం చూడండి ఒకసారి. రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. ఒక్క నిమిషం. రోమా 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక ఎందుకు అనుగ్రహించాడు? చాలు. అనుగ్రహిస్తాడా? అనుగ్రహించడా? ఏమేమి అనుగ్రహిస్తాడు? కుమారుణ్ణే అనుగ్రహించినప్పుడు ఇక మిగిలినవన్నీ మీకు అనుగ్రహించరా. ఇంగ్లీష్ లో ఉన్న ఒక మాట తెలుగులో మిస్ అయింది. అదేంటి? హౌ విల్ హీ నాట్ ఆల్సో విత్ హిమ్ ఫ్రీలీ గివ్ అస్ ఆల్ థింగ్స్. ఏం మిస్ అయింది? ఫ్రీలీ, ఉచితంగా సమస్తము ఆయన మీకు అనుగ్రహించడా? సో వై వరీ? చింత ఎందుకు? ఇంకా ఆ గొప్ప రక్షణనే అనుగ్రహించిన దేవుడు చిన్న చిన్న వాటి విషయంలో కూడా మనకి తప్పక సమస్తము సమకూరుస్తాడని మనము విశ్వాసం ఉంచాలి. చింతించడంతో ఉన్న అసలు సమస్య, అది నీ పరమ తండ్రిని అవమానపరుస్తుంది. ఏం చేస్తుంది? అవమానపరుస్తుంది. లోకంలో ఉన్నవారు అనేక విధాలుగా చింతిస్తూ ఉంటారు. చాలా రకాలుగా వాళ్ళకి చాలా వరీస్ ఉంటాయి కదా, ఆల్ వరీస్ ఆఫ్ లైఫ్. ఒకవేళ నువ్వు కూడా క్రైస్తవురాలు అయి ఉండి వాళ్ళకి లాగానే అవే ఆందోళనలు, అవే చింతలు నీకు కూడా ఉన్నాయనుకో, అప్పుడు నీ పరమ తండ్రి నీకు తండ్రిగా ఉన్నట్లా లేనట్లా? ఆయన సమర్థుడా అసమర్థుడా? నిన్ను పోషించగలుగుతున్నాడా? పోషించడంలో విఫలమవుతున్నాడా? కాబట్టి ఆయన ఏం చేస్తున్నట్టు మనము అవమానపరుస్తాం. అలా కాకుండా నువ్వు క్రైస్తవురాలి కాబట్టి నువ్వు ఎప్పుడు నిమ్మలంగా, ప్రశాంతంగా, పీస్ఫుల్గా థింగ్స్ అన్ని చాలా కామ్గా, పీస్ ఆఫ్ మైండ్ తోటి నువ్వు హ్యాండిల్ చేస్తూ ఉంటావు. అట్లా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా లోకంలో నుంచి చాలా ప్రత్యేకమైన వారంగా కనబడతాం కదా.
అప్పుడు వాళ్ళు అడుగుతారు మనం, నువ్వు ఎట్లా ఇట్లా ఉండగలుగుతున్నావు అసలు అని. మనం ఏం చెప్పచ్చు? నా గురించి కేర్ తీసుకునేటువంటి హెవెన్లీ ఫాదర్ నాకు ఉన్నాడు, పరమ తండ్రి నాకున్నాడు, ఆయన నన్ను చక్కగా అన్ని విషయాలను సంరక్షించి పోషిస్తాడు కనుక నాకు ఇంకా చింత అవసరం లేదు, నేను దేని గురించి చింతించనక్కర్లేదు అని మనము చెప్పగలుగుతాం. ఇది మొదటి విషయం, చింతింపకుడి కానీ దేవుని యందు విశ్వాసం ఉంచుడి. రెండవది, దేవుని రాజ్యమును వెదకుడి. 29 నుంచి 34 వరకు ఉన్న వచనాల్లో. సో ఇందులో ప్రధానంగా రెండు విషయాలు చూస్తాం. ఒకటి, దేన్ని వెతకూడదు, రెండవది దేనిని వెతకాలి. ఒకటేమో దేనిని వెతకకూడదు, రెండవది దేనిని వెతకాలి. మొదటిది, లోకంలోని వారు వెతికేవి వెతకండి, మీకేం కావాలో మీ తండ్రికి తెలుసు. 29-30 వచనాలు. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. అమ్మయ్యా, ఇంక మనం జాబులన్నీ వదిలేసి ఏం చేయాలి? దేవుని అందు విశ్వాసం వస్తే చాలు, ఆయనే కావలసినవన్నీ సమకూరుస్తాడు. 30వ వచనం చదివాం కదా. మీకు కావలసినవన్నీ ఎవరికి తెలుసంట? తండ్రికి తెలుసు కదా. కాబట్టి ఇంక మనం ఏం చేయక్కర్లేదు, మనం జాబ్ మానేసి చక్కగా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉంటే సరిపోతుందా? అది ప్రార్థన కూడా చేయక్కర్లేదు, అన్నీ తెలుసు కదా. సో ఆయనే టైం టు టైము, బ్రేక్ఫాస్ట్ టైంకి బ్రేక్ఫాస్ట్, లంచ్ టైంకి లంచ్, అన్ని దేవుడే సప్లై చేస్తుంటాడు మనకి, మనం ఏం చేయక్కర్లేదు కదా. ఎందుకు? లోకంలోని వాళ్ళు అట్లా చేస్తున్నారు కదా, మనం అట్లా చేయొద్దు అని చెప్తున్నారు కదా. వాస్తవానికి దాని భావం అది కాదు. అందులో వెతకుడి అనే మాట ఉంది కదా, దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సీకింగ్ అంటే వాటిలోనే మునిగిపోవద్దు, వాటిని సంపాదించడమే జీవిత లక్ష్యంగా పెట్టుకోవద్దు, వాటినే ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకొని దాన్ని సంపాదించుకోవడం కోసమే పరిగెడుతూ ప్రయాసపడుతూ సమయము అన్నింటినీ దానికోసమే వెచ్చిస్తూ అందులోనే మునిగిపోవద్దు అని చెప్పడం అనమాట. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వర్డ్ సీక్. వెతకడము అది చేయొద్దు అని అంటున్నాడు. అదే తినడానికి బ్రతకడానికి మనం సంపాదించుకోవద్దని కాదు, అది చేయాలి, కానీ అదే ప్రధానమైనది అన్నట్టు. దానికి అసలు కొంతమంది చూస్తే లోకంలో చాలా మంది కొంతమంది వాటి కోసమే బ్రతుకుతుంటారు, అసలు సంపాదించుకోవడం కోసం, సమకూర్చుకోవడం కోసం, వాళ్ళ పొట్ట కోసం, వాళ్ళ కోసమే బ్రతుకుతూ ఉన్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది కదా. అలా బ్రతకొద్దు. విచారింపకుడి అనే మాట ఉంది కదా, పైన అదే కొంచెం సిమిలర్ వర్డ్ చింతింపకుడి అని ట్రాన్స్లేట్ చేశారు, కిందేమో విచారింపకుడి. ఇంగ్లీష్లో అక్కడ వరి, ఇక్కడ వరి అని ఉంది, విచారింపకుడి అని ట్రాన్స్లేట్ చేశారు. దీనికి ఒక ప్రత్యేకమైన భావం ఉందంట, దాన్ని ఇట్లా వివరించారు. ఒక చిన్న నావ అలల చేత ఎలా కొట్టబడుతుందో అలా రకరకాల విషయాల చేత కొట్టబడి, కిందబడి, మీదబడి, కదిలించబడి ఆందోళన చెందుతూ ఉండేటువంటి వాటి గురించి వాడేటువంటి పదం అన్నమాట ఇది. విచారించొద్దు, అస్థిరంగా అభద్రతా భావంతో ఉండొద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు అన్ని చూసుకుంటాడు, ఆయనకు అన్ని తెలుసు అనే మాట మనం అక్కడ చూస్తున్నాం. మనం ఒకవేళ ఈ లోకంలోని వాటిని సంపాదించుకోవడంలోనే మునిగిపోయామంటే అప్పుడు మనం లోకంలోని వారికి లాగానే ప్రవర్తిస్తున్నట్టు కదా. వాళ్ళు కూడా వాటినే వెతుకుతున్నారు, మనం కూడా వాటినే వెతుకుతున్నట్లు. ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలనే ఆలోచన లోకానుసారం అది మన గురి అవ్వకూడదు. క్రైస్తవులు మనం ప్రత్యేకంగా ఉండాలి, ఖచ్చితంగా కష్టపడాలి, సంపాదించాలి, కానీ దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు అనేది అక్కడ మేజర్ థీమ్ కదా. అది మిస్ అయిపోవద్దు. విచారింపకుడి, వెదకకుడి, ఆ మాటలు పట్టుకోండి మీరు, లేకపోతే ఇక ఏ పని చేయొద్దు అనే భావమే వస్తుంది అనమాట. ఇంకా విచారం వద్దు. మీ అవసరాలన్నీ తెలిసిన సమస్తము నీకు ఉచితంగా అనుగ్రహించే పరమ తండ్రి నీకున్నాడని జ్ఞాపకం ఉంచుకో. సరే, దేన్ని వెతకొద్దో చూసాం మనం ఇప్పుడు. మరి దేన్ని వెతకాలి? దేవుని రాజ్యమును వెతుకుడి, మీకేం కావాలో మీ తండ్రికి తెలుసు. మళ్ళీ తండ్రి గురించిన ప్రస్తావన, మళ్ళీ దేన్ని వెతకొద్దో చెప్పి మీ తండ్రికి తెలుసు అని చెప్పాడు, మళ్ళీ దేన్ని వెతకాలో చెప్పాడు, అప్పుడు కూడా మళ్ళీ తండ్రి యొక్క సంరక్షణ పోషణ గురించి మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి 31వ వచనంలో ఒక ఆజ్ఞ ఉంది. ఏంటి ఆజ్ఞ? ఆయన రాజ్యమును, కొండ మీద ప్రసంగంలో కొంచెం డిఫరెంట్ గా ఉంటది కదా, ఏమంటది? మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, దాన్ని వెతకద్దు, దీన్ని వెతకమంటే దీనికి ప్రయారిటీ ఇవ్వమని చెప్తున్నారు కదా. సో ఇది ఫస్ట్ ప్రయారిటీ అయి ఉండాలి.
ఆయన రాజ్యాన్ని వెతకడం అంటే అందరినీ మిషనరీలు అయిపోమని చెప్తున్నాడా, ఫుల్ టైం పాస్టర్స్ అయిపోమని చెప్తున్నాడా? అట్లేం కాదు. విశ్వాసులనే ఉద్దేశించి విశ్వాసులు అందరికీ చెప్తున్న మాట ఇది కదా. ఆయన రాజ్యము, దేవుని రాజ్యం అన్న మాట ఆయన పరిపాలనను సూచిస్తుంది. దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే మన జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడము, అలాగే ఆయన ప్రతిరోజు మనల్ని పరిపాలించాలని కోరుకోవడము, ఆయన అధికారం కింద ప్రభుత్వం కింద ఉండడానికి ఇష్టపడము, ఆపేక్షించడము. ఆయన రెండవసారి తిరిగి రానే ఉన్నాడు, కానీ ఇప్పటికే ఆయన రాజ్య సంబంధులుగా చేయబడ్డాం కదా. మనం ఇప్పుడు ఆయన రాజ్య సంబంధులమేనా? అవును. రక్షించబడినప్పుడే మనం అందరం ఏమయ్యాము? ఆయన రాజ్యంలోనికి ప్రవేశించాం, రాజ్య సంబంధులమైనాం కదా. సో ఇప్పుడే మనం ఏం చేస్తున్నాము? వీఆర్ టేస్టింగ్ ద బ్లెస్సింగ్స్. ఆ రాజ్యంలో రాజ్య సంబంధమైన ఆశీర్వాదాలను మనం ఇప్పటి నుంచే రుచి చూడటము ఆల్రెడీ ప్రారంభించాము. మన జీవితంలోని ప్రతి పరిస్థితిలోనూ ఆయన ప్రభుత్వానికి లోబడి జీవించాలి. ఆ తర్వాత ఇంకా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ప్రభుత్వం కిందకు వచ్చేలాగా అనేకుల్ని మనము క్రీస్తు వద్దకు నడిపించాలి. అది ఆయన రాజ్యమును వెతకడం అంటే. అంటే ఆయన రాజ్యానికి సంబంధించిన పనుల గురించి ఆలోచించడము, ఆయన ప్రభుత్వానికి మనం లోబడుతూ అనేకులని ప్రభువుగా అంగీకరించేటట్లు ఆ వైపుగా మనము అనేకులను నడిపించడము క్రీస్తు చెంతకు. నీ మొత్తం జీవితాన్ని ఆయన ప్రభుత్వానికి లోపరచాలి. ఏదో ఆదివారం మాత్రమే కాదు కదా. ఆదివారం మాత్రం నేను భక్తిగా ఉంటాను, మిగిలిన రోజులు నా ఇష్టం అంటే కుదరదు. మన ఆలోచనలన్నిటినీ, మన మాటలన్నిటినీ, మన డబ్బునంతటిని, మన చర్యలన్నిటినీ అన్నింటికీ ఆయనే ప్రభు అని గుర్తిస్తూ ఆయన దాసులుగా, సేవకులుగా, ఆయన ప్రభుత్వాన్ని కోరుకునే వారంగా, లోబడే వారంగా, ఆయననే మహిమపరిచే వారంగా మనము ఉండాలి. అదే దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే. దానికి ఒక వాగ్దానం ఇచ్చాడు ఆయన. అట్లా వెతికే వారందరికీ సంబంధించిన ఒక వాగ్దానం. 31, 32. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు ఏవి, అవి ఏంటవి? తినడము, తాగడము, ఈ లోక సంబంధంలో మనం ఎట్లా బ్రతకాలి అని పైన దేని గురించి దేన్నైతే వెతకొద్దు అన్నాడో అవన్నీ ఏమైతాయంట మీకు అనుగ్రహించబడతాయి. చాలా ప్రోత్సాహకరమైన మాట కదా. ఊరికే కాదు, ముందు ఏం చేయాలా? ఆజ్ఞకు లోబడాలి. ముందు దేవుని రాజ్యమును మీరు వెతికేవారై ఉంటే ఫస్ట్, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మీకు కావాల్సిన వాటి అన్నిటినీ సమకూరుస్తాడు. 32వ వచనంలో ఇంకా ప్రోత్సాహకరమైన మాట ఉంది. చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించడానికి మీ తండ్రికి ఇష్టమైంది. ఇది దేని గురించి మాట్లాడుతున్నాడు? మనం ఏదైతే ఆల్రెడీ టేస్ట్ చేయడం స్టార్ట్ చేసామో దాని ఫుల్ లెంత్ లో ఉన్న బ్లెస్సింగ్స్ అన్ని ఆయన రెండవ రాకడలో మనకి అనుగ్రహించబోతూ ఉన్నాడు. సో మనం ఇప్పుడు ఆశీర్వదించబడుతుంటాము, భవిష్యత్తులో మరీ ఎక్కువగా మనము ఆశీర్వదించబడతాం. ఎప్పుడు? దేవుని రాజ్యాన్ని వెతికే వారం అయితే. అన్వయింపు. దేవుని రాజ్యాన్ని వెతికేవారు ఏమేం చేయాలి? ఒక అప్లికేషన్ ఇచ్చారు. 33వ వచనం. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయడి. ఎస్, రెడీ అందరూ? ముందు లిస్ట్ అవుట్ చేయండి మీ దగ్గర ఏమేమున్నాయో. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకున్నాడు, అక్కడికి దొంగరాడు చిమెట కొట్టదు. అసలు మొత్తం ఉన్నదంతా అమ్మి చేయమని చెప్పడం కాదు అసలు యాక్చువల్గా అక్కడ భావం. మీకు కలిగిన వాటిని అన్నాడు కానీ కలిగిన వాటి అన్నింటినీ అనలేదు కదా. సో ఇట్స్ అబౌట్ గివింగ్, జనరస్ గివింగ్ గురించి. అంటే దేవుని రాజ్యాన్ని వెతికేవారు ఇచ్చేవారిగా ఉంటారు. ఇది ఒక అప్లికేషన్ అన్నమాట. వాళ్ళు జనరస్ గా ఇచ్చేవాళ్ళు, ధారాళంగా దాతృత్వంతో ఇచ్చేవారిగా ఉంటారన్న భావనలో అర్థం చేసుకోవాలి. అంతేగాని మనకు అసలు ఏమీ ఉంచుకోకూడదు, మన దగ్గర ఆస్తి మొత్తం అంతా ఇచ్చేయాలి, అంతా అమ్మేసేయాలని కాదు దాని భావం. 8వ ఆజ్ఞ మీకు జ్ఞాపకం ఉందా? దొంగిలకూడదు అనేది 8వ ఆజ్ఞ కదా. దొంగతనం చేయకూడదు అని అంటే నాదంటూ ఏదైనా ఉంటేనే కదా ఎవరైనా దొంగతనం చేయగలిగేది. సో నాదంటూ ఏదైనా నేను నా సొత్తుగా కలిగి ఉండడం తప్పేం కాదు కదా, దొంగతనం చేయడమే తప్పు అని ఆజ్ఞ. అసలు నేను 10 ఆజ్ఞల గురించి ధ్యానిస్తా ఉన్నాను ఈ మధ్యలో. AW పింక్ గారు రాసిన బుక్, మన హితబోధలో ఉన్న ఒక ఆర్టికల్. ఆ 10 కమాండ్మెంట్స్ లో ఎన్ని విషయాలు ఉన్నాయంటే అన్నీ మీరందరూ కూడా చదివి నేర్చుకోవాలని నాకు బాగా ఆశ ఉంది. కానీ సమయాన్ని బట్టి చూద్దాం. నిజంగా మన లైఫ్స్ ని చాలా ఇంపాక్ట్ చేస్తాయి ఆ 10 కమాండ్మెంట్స్ మీరు మెడిటేట్ చేయగలిగితే. సో దొంగిలవద్దు అనే దాని వెనకాల ఉన్న భావం అది. అలాగే పేతురు కూడా అంటాడు కదా అననీయ సప్పీరాల విషయంలో,
అది మీ వద్ద ఉన్నప్పుడు అది నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా అనే మాటలు మాట్లాడతారు కదా. అలాగే యేసుప్రభువు వారు కూడా ఎప్పుడైనా ఇల్లు గలవాళ్ళని భూములు గలవాళ్ళని ఎప్పుడైనా ఖండించాడా? అవన్నీ అమ్మేసుకుంటేనే మీరు నన్ను వెంబడించాలి అని శిష్యులతో ఎప్పుడైనా చెప్పాడా? ఎప్పుడు చెప్పలేదు. అట్లా అమ్మేసుకుని ఉంటే అసలు పేతురు వాళ్ళ ఇంటికి మళ్ళీ తిరిగి వెళ్ళే అవకాశమే ఉండేది కాదు. పేతురికి ఇల్లు ఉండకూడదు కదా కదా. సో అది కాదు ఈ భావం. అందుకు బదులు ధారాళంగా ఇవ్వడము నేర్చుకోండి అని చెప్తున్నాడు. బీదలకు అవసరతలో ఉన్న వారికి ఇవ్వండి, దేవుడు మీకు పరలోకంలో బహుమానం ఇస్తాడు. ఈ లోకంలో ధనం సంపాదించుకుంటే అది తాత్కాలికమే. ఏమవ్వచ్చు అంట? దొంగలు ఎత్తుకుపోవచ్చు, పాడైపోవచ్చు. కాబట్టి పరలోకంలో ధనం సమకూర్చుకోవాలి. పరలోకమందు బ్యాంకులో, ఆ బ్యాంకులో నుంచి ఎవరైనా కొట్టేయగలుగుతారా? పరలోకంలో ఉన్న బ్యాంకులో నుంచి ఎవరు కొట్టేయలేరు. అది ఏ రకంగానూ పాడైపోదు. ఎవరైనా ధనాపేక్షతో బాధపడుతూ ఉంటే దానికి ఒక మంచి పరిష్కారం చెప్పమంటారా? ఇవ్వడం నేర్చుకోండి. ధనాపేక్ష, లోభం చేత ఎవరైనా బాధపడుతూ దాన్ని అధిగమించడానికి కష్టపడుతూ ఉంటే ఒక పరిష్కారం ఏంటంటే ఇవ్వడం అనమాట. దాతృత్వంతో ఇవ్వడం వల్ల దాన్ని మనం అధిగమించగలము, బయటపడగలము. మన దృష్టి అంతా దేవుని పైన, నిత్యత్వ సంగతులపైనే ఉంటుందన్నమాట. సో ఇది జనరస్ గివింగ్ గురించి. అప్పుడు మీరు ఏం చేయగలుగుతారు? అక్షయమైన ధనమును సంపాదించుకున్న వారు అవుతారు. నువ్వు దేవుని రాజ్యాన్ని వెతికేవాడివైతే, అందులో భాగంగా నువ్వు కలిగి ఉన్నదాన్ని నువ్వేం చేసేదానిగా ఉంటావు? ధర్మము చేసేవాడిగా, అవసరతలు ఉన్న వారికి ఇచ్చేవాడిగా, పరిచర్య విషయంలో ముందుకొచ్చి ధారాళంగా ఇచ్చే వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు అప్పుడు నువ్వేం చేస్తున్నావు? అక్షయమైన ధనమును పరలోకములో సంపాదించుకున్న వాడవు అవుతున్నావు. ఇప్పుడు చివరిగా ఇంకొక వివరణ ఇస్తున్నారు. 34వ వచనం, చివరి వచనం. మీ ధనం ఎక్కడుండునో అక్కడనే మీ హృదయమును ఏంటిది అంతా రివర్స్ లో రాశారు. మీ హృదయం ఎక్కడ ఉండునో అక్కడ మీ ధనము ఉండును అని రాయాలి కదా. లోకంలో ఉన్నది యాక్చువల్గా అలా చెప్తారు చాలా మంది కదా. నీ హృదయం ఎక్కడుంటే నీ డబ్బు కూడా అక్కడికే వెళ్తుంది అని చెప్తారు. కానీ అలా కాదు. యేసుప్రభువు దాన్ని రివర్స్ లో చెప్తున్నారు. ఏంటది? నీ ధనం ఎక్కడుంటే అక్కడే నీ హృదయము అనుసరిస్తుంది లేదా వెళ్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక కొత్త కారు కొనుక్కున్నారు, బాగా బిజీ రోడ్డు పక్కన పార్క్ చేశారు. మీ మనసు ఎక్కడ ఉంటుంది? సో మీ డబ్బులు ఎక్కడున్నాయో మీ మనసు, అర్థమైంది కదా. సో మనం ఎక్కడైనా పెట్టుబడులు పెట్టామంటే కూడా దాన్ని అస్తమానం చెక్ చేసుకుంటూ ఉంటారు కదా. షేర్స్ లో పెట్టేవాళ్ళు. దేవుని రాజ్యం కోసం ధారాళంగా ఇవ్వండి, పరలోకంలో ధనం సమకూర్చుకోండి. అప్పుడు మీ హృదయం కూడా పర సంబంధమైన వాటిపైనే ఉంటది. భూ సంబంధమైన వాటి కోసం ఖర్చు పెడుతూ ఉంటే అప్పుడు మీ మనసు కూడా వాటిపైనే ఉండిపోతుంది అన్నమాట. సరే, ఏదైనా మిషనరీ గురించి లాస్ట్ టైం నేను మళ్ళీ చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఏదైనా మిషనరీ గురించి మీరు 1 నెల రోజులు ప్రార్థన చేయండి. ప్రాక్టికల్ గా మీకు అర్థం కావడం కోసం 1 నెల రోజులు ప్రార్థన చేయండి ఒక మిషనరీ గురించి. కొంచెం కష్టమవుతుంది ప్రార్థన చేయడం రోజు. ఓకే, ఆ నెక్స్ట్ మంత్ ఆయనకు ఒక 10,000 పంపించి అప్పుడు ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. ఫస్ట్ మంత్ మామూలుగా ప్రార్థన చేయండి, సెకండ్ మంత్ ఆయనకు ఒక 10,000 డబ్బులు పంపించండి, ప్రార్థన కొనసాగించండి. ముందు ప్రార్థనకి తర్వాత ప్రార్థనకి తేడా ఉంటుందంటారా ఉండదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు? నువ్వు కొంచెం అక్కడ పెట్టావు కాబట్టి నీ ఆలోచన ఆబ్వియస్గా అక్కడికి వెళ్తూ ఉంటుంది అనమాట. అక్కడ పని ఎట్లా జరుగుతుందో, అన్నవాళ్ళు ఎలా ఉన్నారో అన్న కన్సర్న్ పెరుగుతుంది అనమాట మనకి. సో ప్రార్థన కూడా కొంచెం తేలిక అవుతుంది. సో సంఘములో జరుగుతున్న పరిచర్య పట్ల మీకు ఆసక్తి పెరగాలంటే మీరు ఏం చేయాలి? గివ్ జనరస్లీ, గివ్ విత్ డిసిప్లిన్. సో అప్పుడు మీరు చర్చ్ గురించే ఆలోచిస్తుంటారు, ఇంకా చర్చిలో ఏం జరుగుతుందో, ఎక్కడ ఏమవుతుందో అని. సో దేవుని సంగతులపైన మనసు పెట్టాలని నువ్వు ఆశపడుతుంటే దేవుని రాజ్య సంబంధమైన వాటి కోసం ధారాళంగా ఇచ్చేవాడిగా నువ్వు ఉండాలి. అది నేర్చుకోవాలి. అటువంటి పెట్టుబడి మాత్రమే ఖచ్చితంగా లాభదాయకమైనదని మనకు గ్యారంటీ ఇవ్వచ్చు అనమాట కదా. ఖచ్చితంగా యూ విల్ హ్యావ్ యువర్ రిటర్న్స్. ఈ బోధ అంతటి వెనకాల ఉన్న ఒక ప్రాముఖ్యమైన నియమం ఏంటంటే స్టివర్డ్షిప్.
కదా. మనం కలిగి ఉన్నది ఏది మనది కాదు, దేవుడు తన ఉద్దేశాల కోసం ఖర్చు పెట్టమని వాడుకోమని మనకు అప్పగించాడు, అనుగ్రహించాడు. కాబట్టి మన గురి గమ్యం ఏమై ఉండాలి? అవన్నీ ఈ లోకంలో ఏదో సంపాదించుకోవడం కోసం మన కోసమే ఖర్చు చేసుకోవడం కాదు. మన గురి గమ్యం ఏమై ఉండాలి? ప్రభువా, నీవు నాకు ఇచ్చిన వాటన్నిటినీ నీ రాజ్యం కోసమే ఖర్చు చేస్తాను అనేది మన కమిట్మెంట్ అయి ఉండాలి. సో యేసుప్రభు వారు ఏమన్నారు? చింతింపకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుడి. నీ సొంత అవసరాల కోసం కాదు, మొదట ఆయన రాజ్యాన్ని వెతకండి అని అంటున్నాడు. తండ్రి మహిమపరచబడతాడు, అలాగే పరలోకంలో అక్షయమైన ధనాన్ని నీవు సంపాదించుకున్న వాడివి అవుతావు. ఇటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం.